స్థానిక రంభా ఊర్వశి మేనక ఈ థియేటర్ల పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ చూసినట్లయితే ఆ జంక్షన్ కి ఆ థియేటర్ల వల్లే పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ థియేటర్ల వల్లే ఆ జంక్షన్ పాడవుతుంది. కావాలంటే మీరే చూడండి. ఆ థియేటర్ లో షో టైమ్ లో వాళ్ళు అమ్మే పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వ్యర్థాలన్నీ కూడా రోడ్డు పైనే ఇష్టాసారంగా పాడేస్తున్నారు. అవి ఆవులు తింటున్నాయి. ఈ ఆవులు కూడా స్థానికులకు సంబంధించిన ఆవులు కాదు. ఎందుకంటే స్థానికులకు సంబంధించిన ఆవులు అయితే ట్యాగులు ఉంటాయి. ఈ ఆవులు మీద అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఇవి కబేళ్లకు సంబంధించిన ఆవుల అనే సందేహాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య చూసినట్లయితే నగరంలో విచ్చలవిడిగా వేలాది ఆవులు రాజమండ్రిలో ఉన్నాయి. ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా వందలాది ఆవులను మనం చూడొచ్చు. ఇక ఇక్కడున్న సిబ్బందిని ఇదేంటండి, ఇదేం దారుణం, రోడ్డు మీద పారేస్తున్నారు, మీ దగ్గరికి చెత్త కలెక్ట్ చేసుకోవడానికి నగరపాలక సంస్థ వాహనం రావట్లేదా అంటే మీకు తెలియందేముంది సార్ అన్నారు. మరి దీనిలో ఏం అర్థం ఉందో, ఏం అంతరార్థం ఉందో ఆ పెరుమాళ్లకే ఎరుక అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.